అన్నా వాడేనా? ఏంట్రా బిల్డప్ ఓవర్గా ఉంది? రేయ్ నువ్వెవరో నాకు తెలియదు, దేనికోసం పోలీసులకు పనిచేస్తున్నావో తెలియదు. నాకు కావాల్సింది లారీలో ఉన్న 5 తలలు. రేయ్ ఇవరా. విజయ్, శ్రీను, కుమార్, జోసెఫ్, సుధాకర్ వాళ్ళని మాత్రం దించేసి మిగతా వాళ్ళని నువ్వు తీసుకుపోవచ్చు. వాళ్ళందరినీ ఓ చోటకి తీసుకెళ్లి దింపేస్తానని మాటిచ్చాను. నేను దింపేస్తా, అప్పుడు నీ పంచాయతీ ఎంతో చూసుకో. రేయ్ వెళ్ళి దించండ్రా. కాల్చరా. ఆ పొట్టుడి చేతిలో తుపాకీ ఉందిరా. తుపాకీ రా. తుపాకీ ఉందన్నా. భయంగా ఉంటే కళ్ళు మూసుకో. మోకాల కింద కాల్చడానికి నువ్వేమన్నా పోలీసా? తూటాలకి ఆయన లెక్క చెప్పుకుంటాడు. నువ్వు కాల్చేయి, తలకాయ పేలిపోవాలి. అంటే బండరాలు వస్తున్నారు, కాల్చేరా. ఇంకో 2 గులున్నాయి. దమ్మున్నాడు అడిగిస్తాడు, నువ్వు నొక్కరా. అన్నా ఎన్ని పట్టవరన్నా? తెల్లారులు కొట్టినా పైలెట్టట్లేదు. గోడను పగల కొట్టరా, పెద్ద పోటుగా లాగెళ్ళావు. హలో, డిపో ఏమైంది? లేదమ్మా, ఎవడో ఢిల్లీ నోకడు మధ్యలో దూరి పోలీసు వాళ్ళందరినీ సేఫ్ గార్డ్ చేశారు. మన వాళ్ళందరినీ చావు కొట్టాడు. నీ బస్ సిగ్గులేదా? ఈ మాట చెప్పడానికి సిగ్గుగా లేదు. రాయ్, మర్యాదగా కీసిచ్చేసి పారిపోండి. నీ అయ్యా నేను గాని బయటికి వచ్చాననుకో, నీతో పాటు నీ కుటుంబంలో ప్రతి ఒక్కరిని నరికి పారేస్తాను. కీసిచ్చేరా. కనులు కనులను దోచాయంటే ప్రేమ అని దానర్థం. నిన్ని కడవిని దోచేనంటే మేఘమని దానర్థం. తుమ్మెద పువ్వును దోచేదంటే ప్రాయమని దానర్థం. ప్రాయమేనను దోచిందంటే పండగేనని అర్థం. అర్థం కనులు కనులను దోచాయంటే ప్రేమ అని దానర్థం. ఆఫ్ చేయని చెప్తున్నానా? నీ అబ్బ ఆఫ్ చేయరా. ఆఫ్ చేయి. నీ అబ్బలే ఒక్కడిని కూడా వదలు. బయటికి వస్తే ఒక్కడిని వేసలేకపోయినా అన్నని లోపలేస్తారా? 5 పోలీసులు చావాలి. మగాడమైతే ఆ పని చేసి ఫోన్ చేయి. ఫోన్ పెట్టా. అన్నా పడి తీరా. అలాగే అన్నా. టిప్పుగాడు ఏం పీకలేకపోయినట్ట. నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరు. పోలీసులు ఇక్కడికి రావడానికి వీల్లేదు. దాని సరుకు లోపల ఉండిపోయిందిగా. అవన్నీ నేను చూసుకుంటాను. పోరా. ఏమైంది? సార్ నిలుసలు అన్నా ఇంకా వెలుగు రాలేదన్నా.
అన్న ఈ లెఫ్ట్ లో తిప్పాలన్నా. లిస్ట్ లో ఉన్న అకాడమిక్ టాపర్స్ కొంతమందికి ఇంకా పోస్టింగ్ ఇవ్వలేదు. ఇప్పుడు అండర్ కవర్ లో వర్క్ చేయడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. పేరేంటో చెప్పు. ఒక్క నిమిషం సార్. సత్య, సత్య, గుణశేఖర్, గుణశేఖర్, అజాజ్ అహ్మద్. సరే నువ్వు పెట్టి. ఇదే సార్ చెప్పిన చోటు అన్నా. ఇక మీద ఏ గొడవ ఉండదు అనుకుంటానన్నా. సరే సార్ నేను చేద్దామన్నా. నువ్వు కాళ్ళు పట్టు. తల కింద ఉత్తుగా ఏమైనా ఇచ్చాయి. ఎక్కడున్నారు? పోయి స్కూల్ టిప్పు. హాస్పిటల్నే కదా చెప్పావు. ఇప్పుడు స్కూల్కి ఎందుకు వెళ్తున్నారు? వాళ్ళని నాకు చెప్పి చేస్తారా ఏంటి? తొందరగా వచ్చి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. మనల్ని నమ్మి వచ్చిన వాళ్ళని మనమే కాపాడాలి. ఏంది సార్, సత్తావని భయం ఎత్తుందా?